బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? నా పేరు సయ్యద్ మహమూద్ అలీ. సయ్యద్ మహమూద్ అలీ గారు. ఓకే అలీ గారు, మరి ఏంది ఇప్పుడు రాజకీయాలు కొత్తగా ఎట్లా ఉన్నాయి? ఎందుకంటే మొన్న ఎమ్మెల్యేల పని అయిపోయింది, ఇప్పుడు మళ్ళీ ఎంపీ. మరి ఎట్లా ఎవరిని గెలిపించుకుందాం? నా తెలివి వచ్చినప్పటి నుంచి నేను చిన్న 20 ఏళ్ళ 40 ఏళ్ళు నేను 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ కే వేస్తాను నేను ఓటు. కాంగ్రెస్ కే. మరి కాంగ్రెస్ కి ఎందుకు వేస్తావు? ఎందుకు వేస్తా అంటే కాంగ్రెస్ నేషనల్ పార్టీ, పెద్ద పార్టీ. ఈ నిన్న మొన్న వచ్చిన పార్టీలు టిఆర్ఎస్ నిన్న మొన్న వచ్చింది, బీజేపీ నిన్న మొన్న వచ్చింది, అన్ని నిన్న మొన్న వచ్చిన పార్టీలు నిన్న ఇవి. మన ఫస్ట్ పార్టీ ఏది? కాంగ్రెస్. మరి ఈసారి మరి నువ్వు చెప్తున్నావు కాంగ్రెస్ చరిత్ర ఉందని చెప్తున్నావు కదా, మరి ఈసారి సెంట్రల్ లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అంటే ఏం చెప్తావు? సెంట్రల్ లో గెలవది ఈసారి, సెంట్రల్ లో కూడా గెలవది బీజేపీ. ఎందుకు అను బయట దేశాలు కూడా అక్కడ కూడా కాంగ్రెస్ వస్తుంది. సెంట్రల్ లో కాంగ్రెస్ రావాలంటావా? లే, సెంట్రల్ లో కాంగ్రెస్ రాదు ఈసారి. తక్కువ కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ తక్కువ వస్తుంది. కాంగ్రెస్ వస్తుంది, బీజేపీ వస్తుంది కానీ తక్కువ వస్తుంది, సీట్లు తక్కువ వస్తాయి. సో మరి ఇక్కడ తెలంగాణలో ఉన్న 17 స్థానాలు ఏది ఎంపీ స్థానాలు, మరి ఎట్లా ఉంటది మరి ఇక్కడ మహబూబ్ నగర్ చూసుకుంటే? మహబూబ్ నగర్ వంశీధర్ రెడ్డి వస్తున్నాడు ఈసారి. వంశీధర్ రెడ్డి కంపల్సరీ ఈసారి గెలిపిస్తాం ఆయన. ఎందుకు గెలిపేయాలని? ఎందుకు గెలిపిస్తామంటే మా శంకర్ అన్న ఇప్పుడు కాదు, ఇంత ముందు లేచిండు, ఓడిపోయిండు. అభిమానం తోటి మేము కష్టపడి మేము చేసి గెలిపించుకున్నాం. ఇప్పుడు ఈయన కూడా గెలిపించుకుంటాం. లాస్ట్ టైం ఓడిపోయినందుకు మళ్ళీ గెలిపించుకుంటాం. మళ్ళీ గెలిపించుకుంటాం. మరి గెలిచిన ఎమ్మెల్యే ఏదైతే మీ శంకర్ అన్న, మరి ఏమైనా చేస్తున్నాడు పనులు? సూపర్ పనులు చేస్తున్నాడు. ఇంటికి పోతే మర్యాద ఇస్తాడు, ఏడగలిసిన నమస్తే అంటాడు. మరి ఈయన మరి ఎంపీ అభ్యర్థి పరిస్థితి మరి ఈయన కూడా మరి వస్తున్నాడు జనాలు ఎప్పుడైనా కలుస్తాడా? ఇంతవరకు రాలేదు, అవుదాం చెప్పొద్దు, ఇంతవరకు రాలేదు. ఇప్పుడు ఫస్ట్ సారి వచ్చిండు మా గ్రామం. పనులు ఏమైనా అవుతున్నాయా మరి చేపిస్తున్నాడు మీ ఎమ్మెల్యే ద్వారా? మా ఎమ్మెల్యే ద్వారా మస్తు పనులు చేసిండు. సీసీ రోడ్లు, బోసి రోడ్లు వేసేసిండు. కాంగ్రెస్ నిన్న మొన్న వచ్చిందిగా, అధికారంలోకి వచ్చినప్పటి నుంచే స్టార్ట్ అయిపోయినాయి. మరి గతంలో పాలించిన టిఆర్ఎస్ పరిస్థితి 10 సంవత్సరాలు ఉంది మరి కేసీఆర్ గవర్నమెంట్. మరి కేసీఆర్ ఏమో అన్ని పనులు చేసిన, రైతులను ఆదుకున్నా అని చెప్పేసి అంటున్నాడు. మీ మైనార్టీస్ కూడా లోన్లు ఇచ్చిన అంటున్నాడు. ఎవరికి ఇచ్చిండు? మైనార్టీకి ఎవరికి? నాకా మైనార్టీకి ఒక్క చారన్న బిల్ల అడిపి చారన్న బిల్ల దాఖలాలు లేవు. ఇందిరామ్మ ఇచ్చిన భూములు, ఇందిరామ్మ ఊర్లో సగం ఇండ్లు ఇందిరామయ్య ఉన్నాయి, టిఆర్ఎస్ లేవు. పోటీ ఎట్లా ఉంటదట మూడింటి మధ్యలో? ఇప్పుడు బీజేపీ ఉంటది, కాంగ్రెస్ ఉంటది. ఈ రెండే. బీఆర్ఎస్ పోయింది, మర్చిపోవాలి. బీఆర్ఎస్ మర్చిపోవాలి.